అనగనగా వెంకటాపురం అనే గ్రామంలో రంగయ్య అనే ఒక ఊరి పెద్ద ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ఊరి ప్రజలందరికీ వచ్చిన సమస్యల్ని తన తెలివితో సరైన తీర్పు చెబుతూ పరిష్కరించి వారికి వచ్చిన కష్టాలను తీరుస్తూ ఉండేవాడు. ఆయన భార్య పిల్లల చిన్నతనంలోనే చనిపోయింది. ఆయనకి ఒక కొడుకు, కూతురు. కొడుకు పేరు శ్రీకాంత్, కూతురి పేరు పల్లవి. వాళ్ళిద్దరినీ పట్నంలో పై చదువులు చదివించి పెళ్లిళ్లు చేశాడు. వాళ్ళిద్దరూ తమ తమ కుటుంబాలతో పట్నంలో స్థిరపడ్డారు. ప్రతి పండక్కి వాళ్ళందరూ వాళ్ల పిల్లలతో సహా ఊరికొచ్చి ఆ సెలవులన్నీ రంగయ్యతో గడిపేవారు. రంగయ్య కూడా అతనికి తీరిక దొరికినప్పుడల్లా పట్నానికి వెళ్లి కొద్ది రోజులు అతడి కొడుకింట్లో, మరికొద్ది రోజులు అతని కూతురింట్లో ఉండి వచ్చేవాడు. మిగతా రోజుల్లో ఊర్లోనే ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఇద్దరు అన్నదమ్ములైన రైతులు వాళ్ల పొలం తగాదా తేల్చుకోవడానికి ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి వస్తారు. అప్పుడు వాళ్ళిద్దరిలో నుంచి రంగయ్యతో అన్న ఇలా అంటాడు. అయ్యా రంగయ్య గారు, కొన్ని రోజుల క్రితమే మా నాన్నగారు కాలం చేశారు. ఆయన పోతూ పోతూ ఉన్న 3 ఎకరాల పొలాన్ని మా ఇద్దరికీ చెరి సమానంగా పంచుకోమని చెప్పారు. కాని ఇప్పుడు మా తమ్ముడేమో తన వాటాకి తనకు 2 ఎకరాలు కావాలని అడుగుతున్నాడు. దీనికి మీరే న్యాయం చెప్పండి రంగయ్య గారు. అది కాదు రంగయ్య గారు, ఇన్నాళ్లుగా నేను నా భార్య పిల్లలతో పట్నంలోనే ఉంటున్నాను. ఇన్నాళ్లుగా ఆ పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయమంతా మా అన్నయ్య తీసుకున్నాడు. ఇంతవరకు నాకొక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. అందుకని దానికి ప్రతిఫలంగా నేను సగం ఎకరం ఎక్కువగా అడుగుతున్నాను. ఇప్పుడు మీరే చెప్పండి, నేను అడిగింది న్యాయమే కదా? ఏంటయ్యా, మీ తమ్ముడేమో ఇలా అంటున్నాడు, నువ్వేమో అలా అంటున్నావు. మరి మీ తమ్ముడు చెప్పింది కూడా న్యాయమే కదా. ఇన్నాళ్ళు అతనికి వచ్చిన లాభంలో 1 రూపాయి కూడా ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు తనకు సగం ఎకరం ఎక్కువ ఇస్తే తప్పేంటి? అలా అనకండి రంగయ్య గారు, ముందుగా నేను చెప్పేది వినండి. మీరు మా అన్నయ్య మాటలు వినకండి రంగయ్య గారు. నన్ను మోసం చేయాలని ఏదో ఒక మాయమాటలు, కట్టుకథలు చెబుతూ ఉంటాడు. నువ్వు ఉండవయ్యా, నేనిక్కడే ఉన్నా కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? అతను చెప్పేది కూడా ఏంటో ఒకసారి విందాం. సరే, నువ్వు చెప్పవయ్యా, ఏం చెప్పాలనుకుంటున్నావో. అయ్యా, నా తమ్ముడికి ఉద్యోగం వచ్చిన తర్వాత పట్నంలోనే ఉండిపోయాడు. అతను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. అతను ఇంతవరకు ఇంటి ఖర్చులకు 1 రూపాయి కూడా తన జేబులో నుంచి తీసివ్వలేదు. నాన్నగారికి ఆరోగ్యం క్షీణించినప్పుడు ఆయనకయ్యే ఆసుపత్రి ఖర్చులన్నీ నేనే దగ్గరుండి చూసుకున్నాను. ఇన్నాళ్ళు ఆయనని నాతో పాటుంచుకుని ఆయన్ని పోషించాను. మరి నాకు కూడా కుటుంబం ఉంది కదా అయ్యగారు, వాళ్ళకు కూడా తిండి పెట్టాలి కదా. అందుకే ఇన్నాళ్ళు వచ్చిన దాంట్లో తనకేమీ ఇవ్వలేకపోయాను. ఏంటయ్యా, మీ అన్న చెప్పింది నిజమేనా? అయ్యా, మరి అదేంటంటే అది మరి... ఏంటయ్యా, చెప్పమంటే నీళ్లు నమ్ముతున్నావు? నీ కన్న తండ్రిని చూసుకోవడము నీ బాధ్యత కూడా. బాధ్యతలు నెరవేర్చరు గాని హక్కులు మాత్రం కావాలి. సరే, జరిగిందేంటో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పయ్యా. మీ తమ్ముడేమో ఇలా అంటున్నాడు, ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నావు? అయ్యా, నా తమ్ముడికి తన వాటా ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కాని అతను తన వాటాని వేరే వాళ్ళకి అమ్మేస్తానని అంటున్నాడు. అలా కాని జరిగిందంటే నాకున్న ఆ 1 ఎకరంలో ఏం పండించుకుంటాం, మీరే చెప్పండి. ఆ కొనుక్కునే వాళ్ళు ఆ స్థలంలో ఏదో ఫ్యాక్టరీ కడతారంట. ఫ్యాక్టరీ పక్కన వ్యవసాయం ఎలా చేయగలం? దానిలో నుంచి వచ్చే కాలుష్యానికి పంట అంతా పాడైపోతుందయ్యా. దీనికి మీరే ఏదో ఒక పరిష్కారం చెప్పాలయ్యా. ఏంటి, నీ అన్నయ్య చెప్తుంది నిజమేనా? నువ్వు నీ పొలాన్ని ఫ్యాక్టరీ కట్టే వాళ్ళకి అమ్మేస్తావా? అవునయ్యా, ఎందుకంటే ఈ ఊర్లో పొలానికి వాళ్ళు ఇచ్చినంత ఎక్కువ ఖరీదు ఇంకా ఎవరూ ఇవ్వలేరు. నేను పట్నంలో ఉండేవాణ్ణి, నేను ఆ పొలాన్ని ఏం చేసుకుంటాను, మీరే చెప్పండి. అలా అని చెప్పి ఎన్నాళ్ళు కష్టపడి మీ నాన్న అన్నయ్య కాపాడుకుంటూ వస్తున్న పొలాన్ని ఆ ఫ్యాక్టరీ వల్ల అమ్మేసి పచ్చని పంట ఇచ్చే భూమిని కాలుష్యంతో నింపి బంజరు భూమిని చేస్తావా? ఏదో ఎక్కువ ఖరీదిస్తున్నారని చెప్పి ఆశపడి నీ తోడ పుట్టినవాడికే అన్యాయం చేస్తావా? అలా కాదయ్యా, నాకు ఇన్నాళ్ళ నుంచి దానిపై వచ్చే లాభమేది మా అన్నయ్య నాకు ఇవ్వలేదని కోపంతో ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి అమ్మడానికి సిద్ధపడ్డాను. నన్ను క్షమించండి. కానీ మాకు ఈ సమస్యకి మీరే ఏదో ఒక మంచి పరిష్కారాన్ని చూపించండి అని అతను అనగానే రంగయ్య ఆలోచనలో పడిపోతాడు.
కాసేపు దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఆ అన్నదమ్ములతో ఇలా అంటాడు. చూడు బాబు, నువ్వు ఇంటికి పెద్దవాడిగా నీ బాధ్యతలన్నీ సరిగ్గానే నిర్వర్తించావు. నీ తమ్ముడు చేసింది తప్పే అయినా ఆ ఆస్తిపై తనకు కూడా హక్కుంది. అందుకే మీ ఇద్దరిలో ఎవరికి అన్యాయం జరగకూడదు కాబట్టి నేనొక నిర్ణయానికి వచ్చాను. కానీ నేను చెప్పిన దానికి మీరిద్దరూ కట్టుబడి ఉంటారని నాకు మాట ఇవ్వండి. అలాగే అయ్యగారు, మీరెలా చెప్తే అలా. తప్పకుండా అయ్యగారు, మీ మాట మాకు వేదం. అయితే సరే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇదిగో బాబు, ఇప్పటి నుంచి ఆ మొత్తం 3 ఎకరాల పొలాన్ని ఎప్పటిలాగే నువ్వే సాగు చెయ్యి. కాని దానిలో సగభాగం మీ తమ్ముడిది కాబట్టి అతనికి కూడా వచ్చే లాభంలో సమానంగా వాటా ఇవ్వాలి. ఇక నువ్వు పట్నంలోనే ఉన్నా ఇంతవరకు మీ ఇంటి వాళ్లకు సహాయపడలేదు కాబట్టి మీ అన్నయ్యకు పొలానికి కావాల్సిన పెట్టుబడిలో సగం ఖర్చు నువ్వు భరించాలి. అలా చేసిన పక్షంలోనే నీకు వచ్చే లాభంలో సగం లాభం పొందే అవకాశం ఉంటుంది. ఇది మీ ఇద్దరికీ సమ్మతమేనా? అలాగే అయ్యగారు, మాకు ఇది సమ్మతమే. ఇంకొక ముఖ్యమైన మాట, మీ మధ్య ఈ అపార్థాలు రావడానికి కారణం మీరు ఒకరికి ఒకరు దూరంగా ఉండటమే. కాబట్టి మీ అన్నదమ్ముల బంధం ఇక నుంచి నలుగురికి ఆదర్శంగా ఉండాలి. అందుకే ప్రతి పండక్కి నువ్వు నీ కుటుంబంతో సహా మీ అన్నయ్య ఇంటికి రావాలి. సెలవు దినాలన్నీ ఇక్కడే ఉండి వెళ్లేటప్పుడు తన పొలంపై వచ్చే లాభాన్ని తీసుకువెళ్ళాలి. అలాగే నువ్వు కూడా వీలు దొరికినప్పుడల్లా నీ కుటుంబంతో సహా పట్నం వెళ్ళి కొన్ని రోజులు మీ తమ్ముడితో గడపాలి. అలా అయితేనే మీ బంధం విడిపోకుండా కలకాలం సంతోషంగా ఉంటారు. అలా ఉన్నప్పుడు మీ మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు రావు. అలాగే అయ్యగారు, మీరు చెప్పినట్టే చేస్తాం. మా సమస్యకు ఒక పరిష్కారం చూపించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఇక మాకు సెలవు ఇప్పించండి అని చెప్పి ఆ అన్నదమ్ములిద్దరూ ఎంతో సంతోషంగా వాళ్ల ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు రంగయ్య వాళ్ళని చూసి తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏమైతేనే మొత్తానికి అన్నదమ్ములిద్దరూ కలిశారు. నాకదే సంతోషం. కాని వీళ్ళని చూస్తుంటే నాకెందుకో నా పిల్లలే గుర్తుకొస్తున్నారు. చాలా కాలమైంది వాళ్ళని కలిసి. వీలు చూసుకుని ఒకసారి వెళ్ళి పిల్లలిద్దరినీ కలిసి వాళ్లతో కొన్ని రోజులు గడిపి రావాలి. అయినా నా పిల్లలను నేను కలవడానికి వీలు చూసుకోవడమేంటి, రేపే బయలుదేరుతాను అని అనుకొని రంగయ్య కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే తన కార్లో ఊర్నుంచి బయలుదేరతాడు. అలా కార్లో పట్టణంలో ఉన్న తన కొడుకు శ్రీకాంత్ ఇంటికి చేరుకుంటాడు. కారు దిగి ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్లి కాలింగ్ బెల్ కొడతాడు. కాని ఎవ్వరూ తలుపు తీయరు. కాసేపాగి మళ్లీ కాలింగ్ బెల్ కొడతాడు. అప్పటికి లోపటి నుంచి ఏ సమాధానం రాకపోవడంతో తలుపుపై తన చేత్తో గట్టిగా కొడతాడు. అప్పుడు వెంటనే తలుపు తెరుచుకుంటుంది. అప్పుడు రంగయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు. ఇదేంటి, తలుపు ఇలా తెరుచుకుంది? ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ తీయలేదు అంటే ఇంట్లో ఎవరూ లేరా? మరి తలుపు ఎలా తెరుచుకుంది? కొంపతీసి ఇంట్లో దొంగలు కాని పడలేదు కదా అని అనుకొని రంగయ్య ఆ పక్కనే ఉన్న ఒక కర్రని తీసుకొని మెల్లిగా ఇంటి లోపలికి వెళ్తాడు. ఇంట్లోకొచ్చాక గట్టిగా ఇలా అంటాడు. రే దొంగ వెదవల్లారా, ఎవర్రా ఇంట్లోకి దూరింది? మర్యాదగా బయటికి రండి, లేదంటే ఈరోజు నా చేతుల్లో చచ్చారే అని గట్టిగా అరుచుకుంటూ ఇంకొంచెం లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్లి చూసేసరికి తన కొడుకు శ్రీకాంత్ తల పట్టుకొని సోఫాలో కూర్చొని ఉంటాడు. అతన్ని చూసిన రంగయ్య అతని దగ్గరికి వెళ్లి అతనితో ఇలా అంటాడు. ఒరేయ్ సన్నాసి, ఇంతసేపటి నుంచి బయట కాలింగ్ బెల్ కొడుతున్నా ఇంటిలోనే ఉండి ఉలుకవు పలకవేంట్రా? పైగా తలుపును అలాగే తెరిచిపెట్టావు. ఎవరైనా దొంగ ఎదవలు దూరి ఉంటే ఇంటి పరిస్థితి? దొంగలు వచ్చినా దోచుకోవడానికి నా దగ్గర ఇంకేం మిగిలింది నాన్నా? నీ కోడలు ప్రతిరోజు నన్ను బందిపోటు దొంగల కంటే ఎక్కువగానే దోచుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావురా తింగరేదవా? అయినా నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? అసలేమైంది నీకు? ఎందుకిలా అన్నీ కోల్పోయిన వాడిలా తల పట్టుకుని కూర్చున్నావు? నా విషయం వదిలేయండి నాన్న. ఇదేనా రావడం? మీరెలా ఉన్నారు? ముందు మీరు కూర్చోండి అని అనగానే రంగయ్య సోఫాలో కూర్చుంటాడు. శ్రీకాంత్ రంగయ్యకు మంచినీళ్లు తెచ్చి ఇస్తాడు.
మంచినీళ్లు తాగిన తర్వాత శ్రీకాంత్తో ఇలా అంటాడు. ఇప్పుడు చెప్పరా, ఏంటి నీకు వచ్చిన సమస్య? ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఈ సమస్య మీరు తీర్చలేనిది నాన్నా, వదిలేయండి. ఒరేయ్, ఊరిలో ప్రజలందరి సమస్యలకు పరిష్కారాలు చెబుతూ ఉంటాను. మీకు వచ్చిన సమస్యకి పరిష్కారం చెప్పలేనా? ముందుగా నీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పు. నాకు వచ్చిన సమస్య పేరు లక్ష్మి, నీ కోడలు. అదే నా సమస్య. ఏంటి, కోడలు లక్ష్మీనా? ఏంట్రా, కోడలు వల్ల నీకు వచ్చిన అంత పెద్ద సమస్య? ఏం జరిగిందో వివరంగా చెప్పు. మీ ఆలుమగల మధ్యలో నేను కల్పించుకోవడం తప్పే కాని వీలుంటే నాకు తోచిన సహాయం చేస్తాను. ముందుగా సమస్య ఏంటో చెప్పు. అయితే సరే నాన్న, చెబుతా వినండి. అసలేం జరిగిందంటే అంటూ తన సమస్యని చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు సాయంత్రం శ్రీకాంత్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో సోఫా దగ్గర లక్ష్మి తన కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. శ్రీకాంత్ ఇంట్లోకి రాగానే అతనితో ఇలా అంటుంది. ఏమండి, వచ్చారా? రండి, బాగా అలసిపోయినట్టున్నారు. ఇలా సోఫాలో కూర్చోండి. నేను మీకోసం ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. పోనీ స్నానం చేసి వస్తారా? మీకోసం వేడివేడిగా పకోడీలు చేసి తీసుకొస్తాను. లేదా రాత్రి భోజనానికి మీకు ఇష్టమైన గుత్తొంకాయ కూర చేయమంటారా? ఇది నా ఇల్లేనా? కొంపదీసి పక్కింటికి వచ్చానా? ఇది మన ఇల్లేనండి. మీకెందుకు వచ్చిందా అనుమానం? ఏమీ లేదు. నువ్వు ఈరోజు ఎక్కడా లేని ప్రేమ గౌరవాన్ని ఒకేసారి నా మీద కుమ్మరించేసరికి దానిలో తడిసి ముద్దై నా తల పనిచేయక అలా అన్నాను. ఎందుకండి అలా అంటారు? నేను మీ భార్యని. మీ బాగోగులు చూసుకోవడం నా బాధ్యత కదా. మరీ ఒకే రోజు అన్ని బాధ్యతలను నువ్వు మోయలేవు. నీ మితిమీరిన ప్రేమ ఒకేసారి నేను తట్టుకోలేను. కానీ అసలు విషయం ఏంటో చెప్పు. మీకెలా తెలుసు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని? మామూలుగా భార్యలు భర్తల దగ్గర నుంచి ఏదైనా రాబట్టాలి అన్నప్పుడే ఇలాంటి బ్రహ్మాస్త్రాలన్నింటినీ మాపై సంధిస్తారు కదా, అందుకే. ఇప్పుడు చెప్పు, ఏంటా విషయం? ఏం లేదండి. మీరు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో నేను ఒంటరిదాన్ని అయిపోతున్నాను. నాకు ఒక్కదానికి ఇంట్లో ఏం తోచట్లేదు. అయితే ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లోకెళ్ళి వాళ్ళతో కబుర్లు చెప్పుకో, అలాగే పొద్దు గడిచిపోతుంది. అది ప్రయత్నించాను, కానీ వాళ్ళందరి ఇంట్లో టీవీలున్నాయి. అందరూ ఆ టీవీలో వచ్చే సీరియళ్లకు అతుక్కుపోయి నన్ను పట్టించుకోవట్లేదు. అయితే ఇప్పుడు ఏమంటావు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా, మీ సీరియల్ కాసేపు పక్కన పెట్టి మా ఆవిడని కాస్త పట్టించుకోండి, తనను చంకలో ఎత్తుకొని కాసేపు ఆడించండి అని చెప్పాలా? అబ్బా, మీరిలా నన్ను ఆట పట్టిస్తే నేను మీతో మాట్లాడను పోండి. అమ్మో, అంత అదృష్టం నాకు వద్దు తల్లి. ఇంట్లో నీ అరుపులు లేక ప్రశాంతంగా ఉంటే అప్పుడు నాకేమీ తోచదు. ఏమండి? సరే సరే గాని ఇప్పుడు చెప్పు, ఇంతకీ నన్ను ఏం చేయమంటావు? ఏం లేదండి, మన ఇంట్లో కూడా ఒక టీవీ ఉంటే నేను కూడా ఆ టీవీలో వచ్చే సీరియళ్ళన్నీ చూస్తూ మీరు వచ్చే వరకు కాలక్షేపం చేస్తాను. అందుకని మీరు మన ఇంట్లోకి ఒక కొత్త టీవీ కొనుక్కురండి. సరేలే, నీ కోరిక నేను ఏ రోజైనా కాదన్నానా? కానీ మళ్ళీ నా జీతం వచ్చే వరకు ఇంకాస్త సమయం పడుతుంది. ఆఫీస్లో ఎవరైనా అప్పుగా అడిగి తీసుకోవాలి అంటే అందరిదే అదే పరిస్థితి. టీవీకి కావాల్సిన డబ్బు ఎలా సర్దాలా అని నా ఆలోచన. పోనీ ఊర్లో ఉన్న మీ నాన్నగారిని ఒకసారి అడిగి చూడండి, ఆయన తప్పకుండా సహాయం చేస్తారు కదా. లక్ష్మి, నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో నేను నాన్నగారిపై ఆధారపడకూడదు అని చెప్పే నా సొంత కాళ్లపై నిల్చోవాలని ఊరికి ఇంత దూరంగా వచ్చి ఈ పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు. నేనే డబ్బు సర్దడానికి వేరే మార్గం ఏదైనా ఆలోచిస్తాను. నాకు ఆలోచించుకోవడానికి కాస్త సమయం ఇవ్వు. అయ్యో, ఇంత చిన్న విషయం గురించి ఎందుకండి మీరు అంతలా ఆలోచిస్తున్నారు? నా బంగారు గాజులున్నాయి కదా, వాటిని తీసుకెళ్లి మార్వాడి షాప్లో తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బుతో టీవీ పట్టుకురండి. మీ జీతం వచ్చాక అవి విడిపించుకుందాం. ఎలా ఉంది నా ఉపాయం? నీకేదైనా అవసరం వస్తే నీ బుర్ర పాదరసం కంటే వేగంగా పరిగెడుతుంది కదూ. నువ్వు చెప్పాక తప్పుతుందా? అలాగే చేద్దాంలే. అందుకే అంటానండి, మా ఆయన బంగారం. ఇలాగే బంగారం బంగారం అని ఏదో ఒక రోజు నన్ను కూడా తాకట్టు పెడతావు. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా మీ పరాచకాలు? అలాగే ఆపుతాను కానీ రేపు ఆఫీస్కి సెలవు పెట్టి వెళ్ళి ఆ మార్వాడి కొట్టులో బంగారాన్ని మార్చుకుని టీవీ తీసుకొస్తానులే. ఇప్పుడు నీ మనసు నిండిందా? మీరు ఒప్పుకోగానే నా మనసు పూర్తిగా సంతోషంతో నిండిపోయిందండి. నీ మనసు నిండిందేమో కానీ నా కడుపు ఇంకా నిండలేదు. కూష్మాండంలో ఆత్మారాముడు ఆకలితో కేకలు పెడుతున్నాడు.
వాడికి కాస్త మేత పడేసే ఆలోచన ఏమైనా ఉందా తమరికి? అయ్యో నామతి మండా, నేను ఆ విషయమే మర్చిపోయాను. క్షమించండి. మీరు స్నానం చేసిరండి. ఈలోపు వేడివేడిగా మీకు నచ్చిన గుత్తొంకాయ కూర సిద్ధం చేస్తాను అని చెప్పి లక్ష్మి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. శ్రీకాంత్ కూడా స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు. లక్ష్మి తన భర్త కొత్త టీవీ కొనటానికి ఒప్పుకున్నాడని సంతోషంతో తన భర్త కోసం వంటింట్లో ఎంతో ప్రేమగా శ్రీకాంత్కు ఎంతో ఇష్టమైన గుత్తొంకాయ కూర వండి తను తినటానికి కూర్చోగాని అతనికి కొసరి కొసరి వడ్డిస్తుంది. ఇలా ఇద్దరూ భోజనం చేసి ఆ రాత్రికి పడుకుండిపోతారు. మర్నాడు ఉదయం శ్రీకాంత్ వెళ్లి ఆ బంగారు గాజుల్ని తాకట్టు పెట్టి షోరూంకు వెళ్లి ఓ కొత్త టీవీని కొనుక్కొని ఇంటికి తీసుకొస్తాడు. ఇంట్లో ఆ టీవీ బిగించి దానికి డిష్ కనెక్షన్ కూడా పెట్టేస్తాడు. ఇక ఆ రోజు నుంచి శ్రీకాంత్ ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే లక్ష్మి ఆ టీవీ ముందు కూర్చొని ఇంటి పనులన్నీ పక్కన పెట్టి దాంట్లోనే నిమగ్నమైపోతుంది. అలా చూస్తూ చూస్తూ ఆ టీవీలో వచ్చే రకరకాల వస్తువుల ప్రకటనని చూసి ప్రతిరోజు శ్రీకాంత్ ఇంటికి రాగానే ఆ వస్తువుని తనకి తెచ్చిపెట్టమంటూ శ్రీకాంత్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది లక్ష్మి. పాపం భార్య మాట కాదనలేక శ్రీకాంత్ తన తంటాలేవో తాను పడుతూ లక్ష్మి కోరినవన్నీ తెచ్చిపెడుతూ ఉంటాడు. ఇలా ప్రతిరోజు లక్ష్మికి ఆ ప్రకటనల్లో వచ్చే వస్తువులపై పిచ్చి మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. శ్రీకాంత్ తనకొచ్చే సంపాదన సరిపోక తన ఆఫీస్లో తోటి ఉద్యోగుల దగ్గర అప్పు కూడా చేయడం మొదలు పెడతాడు. ఇలా జరిగిందంతా తన తండ్రి రంగయ్యకు చెప్పుకొని శ్రీకాంత్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రంగయ్య పగలబడి నవ్వుతూ శ్రీకాంత్తో ఇలా అంటాడు. ఒరే ఎదవా, నీకిలా జరగాల్సిందే. ఏంటి నాన్న మీరు కూడా? మరి లేకుంటే ఏంటిరా? నీకు డబ్బు అవసరమైతే బయట అప్పు చేస్తావు గాని నీ కన్న తండ్రి దగ్గర మాత్రం తీసుకోవు. నీకిలా జరగాల్సిందే. ఒరేయ్, నేను సంపాదించిందంతా నీకు నీ చెల్లెలికి కాకుంటే ఇంకెవరికి రా చెందేది? నీ కాళ్లపై నువ్వు నిల్చోవాలన్న ఆలోచన మంచిదే, కాని అవసరం వచ్చినప్పుడు కన్న తండ్రిని కూడా అడగకూడదు అని ఆ మొండి పట్టుదలేంట్రా? మరి నన్ను అడగకుండా నా సహాయం లేకుండా నీకు వచ్చే సంపాదనతో ఇప్పుడు ఆ అప్పులని ఎలా తీరుద్దామని నీ ఆలోచన? ఇంకా ఏముంది నాన్న, తను నాతో అంకుపట్టు పట్టి కొని తగలబెట్టిన వస్తువులన్నీ తీసుకెళ్లి రోడ్డు పక్కన ఫుట్పాత్ పై పెట్టుకుని, రండి బాబు రండి, ఏది కొన్నా 10 రూపాయలు మాత్రమే, ఆలసించిన ఆశాభంగం మంచి తరుణం మించినా దొరకదు అని అమ్ముకోవడమే. ఓరి తింగరోడా, తింగరితనానికి సరిగ్గా సరిపోయే తింగరి పెళ్ళామే దొరికిందిరా నీకు అంటూ రంగయ్య పగలబడి నవ్వుకుంటూ ఉంటాడు. అది చూసిన శ్రీకాంత్ తన మొహం చిన్నపుచ్చుకొని తనతో ఇలా అంటాడు. అబ్బా ఆపండి నాన్న, కొడుకు కష్టాల్లో ఉంటే ఓదార్చడం ఆపేసి నా పరిస్థితి చూసి పగలబడి నవ్వుకుంటావా? మరి నన్ను ఇంకేం చేయమంటావురా? నువ్వు ఎలాగో నన్ను సహాయం అడగవు, పోనీ నేను సహాయం చేస్తానన్నా ఒప్పుకోవు. సరే నాన్న, తప్పైపోయింది, నన్ను క్షమించండి. నా సమస్యకి ఏదైనా ఒక మంచి పరిష్కారం చెప్పి ఈ గండం నుంచి మీరే నన్ను కాపాడాలి. అయితే నేను చెప్పిన షరతుకు ఒప్పుకోవాలి. ఏంటి నా షరతు? ఏమీ లేదురా, ముందు నువ్వు మీ ఆఫీసులో చేసిన అప్పులన్నీ తీర్చుకో. ఒక 2 రోజులాగి ఊరికి వచ్చి దానికి ఎంత అవుతుందో ఆ డబ్బు పట్టుకెళ్ళు. ఇక నుంచి నీకు ఏ డబ్బు అవసరం వచ్చినా మొహమాట పడకుండా నన్ను అడుగు. అంతేగాని నా సొంత కాళ్లపై నిలబడతా, పక్కింటోడి డాబాపై పడుకుంటా, తలకిందులుగా తపస్సు చేస్తా అని గొప్పలకు పోవద్దు. ఈ షరతు మీకు సమ్మతమేనా? అలాగే నాన్న, ఇక నుంచి మీరు చెప్పినట్టుగానే వింటాను. కానీ ఇంతకీ సమస్యకి ఏదైనా పరిష్కారం నీ దగ్గర ఉందా లేదా? ఒరే, ఊర్లో ఎంత పెద్ద సమస్య వచ్చినా చిటికలో పరిష్కారం చెప్పేవాణ్ణి. నీ చిన్న సమస్యకు పరిష్కారం చెప్పలేనా? అయితే మీ దగ్గర నా సమస్యకు పరిష్కారం ఉందా నాన్న? చాలా అద్భుతమైన పరిష్కారం ఉంది. నిజమేనా నువ్వు చెప్పేది? అదేంటో తొందరగా చెప్పి నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించండి నాన్న. ఏం లేదురా, నువ్వు కొన్ని రోజులు మీ ఆఫీస్కి సెలవు పెట్టు. ఇంట్లో నీ భార్యతో, నీకు ఉద్యోగం పోయింది కాబట్టి ఇక నుంచి నీ భార్య కొనమని చెప్పే వస్తువులకయ్యే ఖర్చులు నువ్వు భరించలేవని చెప్పు. నీకు వేరే ఉద్యోగం వెతుక్కోవడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది అని, ఇంటి ఖర్చులు వెళ్లదీయడానికి ఆ టీవీతో సహా ఇన్నాళ్ళు నువ్వు కొనుక్కొచ్చిన వస్తువులన్నీ అమ్మాల్సి వస్తుందని చెప్పు. ఆ తర్వాత నువ్వే చూడు ఏం జరగబోతుందో. ఆహా, అద్భుతం! నువ్వు చెప్పిన ఆలోచన నిజంగా చాలా బాగుంది. కానీ ఇంత సులువైన ఆలోచన ఎందుకు నా మట్టి బుర్రకు తట్టలేదు నాన్న? ఒరే సన్నాసి, నువ్వే ఒప్పుకుంటున్నావు కదరా నీది మట్టి బుర్ర అని.
అన్నట్టు అడగడం మర్చిపోయాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, కోడలు ఇంట్లో కనిపించట్లేదు. ఇక్కడెందుకు కనిపిస్తుంది నాన్న? పొద్దున్నే టీవీలో ఏదో కొత్త రకం వస్తువు ప్రకటన చూసి నా దగ్గర డబ్బులు బాది ఉన్న పలంగా దాన్ని ఇప్పుడే కొనుక్కొని రావాలని మార్కెట్కి వెళ్ళింది. వెళ్ళి చాలాసేపు అయింది, వచ్చేస్తూ ఉంటుంది. ఏమైనా నీకు చాలా కృతజ్ఞతలు నాన్న. నన్ను ఈ తిక్కల దాన్ని తింగరిత నుండి బయటపడేశావు. తను తిరిగి రాని ఇంటికి. ఆ తర్వాత చూడు నా నటన. ఈరోజు తాడో పేడో తేల్చేస్తాను. సరేరా, అయితే నేను మరి ఊరికి బయలుదేరుతాను. అదేంటి నాన్న ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? ఒక 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. లేదురా, ఏదో మీరు గుర్తుకొచ్చి చూసి వెళ్దామని వచ్చాను. ఊర్లో చాలా పనులున్నాయి. పైగా వెళ్తూ వెళ్తూ మీ చెల్లాయిని కూడా కలిసి వెళ్ళాలి. ముందు నీకున్న సమస్య తీర్చుకో. అంతా కుదుటపడ్డాక నాకు కబురు చేయి. అప్పుడు వచ్చి ఏకంగా వారం రోజులు ఉంటాను. నువ్వు మాత్రం మాట తప్పకుండా ఇంటికి వచ్చి ఆ అప్పు తీర్చడానికి కావాల్సిన డబ్బెంత అవుతుందో పట్టుకెళ్ళు. సరేనన్నా, మీరు చెప్పినట్టే చేస్తాను. ఒక 2 రోజుల్లో వీలు చూసుకుని ఊరికి వస్తాను. అప్పు తీర్చేసి ఇక్కడంతా సర్దుకున్నాక మీకు కబురు పంపిస్తాను. అప్పుడు తప్పకుండా రావాలి. అయితే సరే బాబు, నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త అని చెప్పి రంగయ్య అక్కడి నుంచి బయలుదేరి తన కార్లో తన కూతురింటికి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీకాంత్ తన సమస్యకు ఒక మంచి పరిష్కారం దొరికిందని అనుకుంటూ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటాడు. రంగయ్య చెప్పినట్టుగానే తన ఆఫీస్కి సెలవు పెట్టి మార్కెట్ నుంచి లక్ష్మి ఇంటికి రాగానే తనతో ఇలా అంటాడు. ఏమండి, ఇదిగో చూసారా, కొత్త రకం మిక్సీ గ్రైండర్. ఇదే నేను ఉదయం ప్రకటనలో చూసింది. దీంతో కలిపి మనింట్లో ఇప్పటికీ మొత్తం 13 మిక్సీ గ్రైండర్లు అయ్యాయి. లక్ష్మి, నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి వచ్చి ఇలా కూర్చో అని అనగానే లక్ష్మి వెళ్లి శ్రీకాంత్ పక్కన సోఫాలో కూర్చుంటుంది. ఆ మిక్సీ గ్రైండర్ ని తన ఒళ్ళో పెట్టుకుని ఇలా అంటుంది. ఏంటండి అలా దిగులుగా ఉన్నారు? ఏమైంది? ఈ మిక్సీ గ్రైండర్ మీకు నచ్చలేదా? అది కాదు లక్ష్మి, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటండి, మీరు కూడా ఇంట్లోకి ఇంకేదైనా కొత్త వస్తువు కొనుక్కొని రాబోతున్నారా? అబ్బా, ఎంతసేపు నీ గోల నీదే కాని నా బాధ పట్టించుకోవా? సరే, ఎందుకు చిరాకు పడుతున్నారు? ముందు ఆ విషయం ఏంటో చెప్పండి. లక్ష్మి, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు ఆఫీసులో ఉద్యోగం పోయింది. అక్కడ మా యజమానితో చిన్న గొడవ జరిగింది. అందుకే ఆయన నాపై కోపంతో నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశాడు. ఇక నుంచి నువ్వు కొనమని చెప్పే వస్తువులకయ్యే ఖర్చులు నేను భరించలేను. నేను వేరే ఉద్యోగం వెతుక్కోవడానికి నాకు ఇంకా కొన్ని రోజులు సమయం పడుతుంది. అందుకని ఇప్పుడు మనమున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంటి ఖర్చులు వెళ్ళదీయడానికి ఆ టీవీతో సహా ఇన్నాళ్ళు నువ్వు కొనుక్కొచ్చిన వస్తువులన్నీ అమ్మడం తప్ప నాకు వేరే ఏ మార్గం కనిపించట్లేదు. అప్పుడు లక్ష్మి శ్రీకాంత్ చెప్పిన విషయం విని అవాక్కైపోతుంది. ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితిలో అలాగే బిగుసుకుపోయి ఉండిపోతుంది. అప్పుడు శ్రీకాంత్ మళ్ళీ ఇలా అంటాడు. సరే, ముందుగా ఆ వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. నేను ఒకసారి ఆ పాత సామాన్లు కొనేవాడు ఎంతకి కొంటాడో కనుక్కొని వస్తాను. ఆ మాటలు వినగానే లక్ష్మి ఆశ్చర్యంలో నుంచి తేరుకొని శ్రీకాంత్తో ఇలా అంటుంది. ఏమండి, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదండి. మీ పరిస్థితి చూసి నాకు కూడా చాలా బాధగానే ఉంది. కానీ ఇప్పుడు ఎందుకండి ఇంత కష్టపడి కొన్న వస్తువులన్నీ మళ్ళీ తిరిగి అమ్మేయడం? ఇక నుంచి మిమ్మల్ని ఏ కొత్త వస్తువు కొనమని ఇబ్బంది పెట్టను. ఉన్న వాటితోనే సర్దుకుంటాను. కానీ మీరు కోప్పడనంటే మీకు మాట చెబుతాను. ఇప్పుడు నేను కోపడే పరిస్థితుల్లో లేను, కానీ చెప్పు లక్ష్మి, ఏం చెప్పాలనుకుంటున్నావో? ఏం లేదండి, ఇప్పటికైనా నా మాట విని మీ నాన్నగారిని సహాయం అడగండి. అవును, నువ్వు చెప్పింది నిజమే. నాన్నగారిని సహాయం అడగాల్సింది. లేకుంటే నా తలపై ఉన్న ఇంత అప్పు తీర్చాలంటే ఈ వస్తువులన్నీ అమ్మినా వచ్చే డబ్బు సరిపోదు. సరే లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళు. నేను ఒకసారి నాన్నగారికి ఫోన్ చేసి అడుగుతాను అని చెప్పి లక్ష్మిని ఇంట్లోకి పంపించేస్తాడు. ఆ తర్వాత శ్రీకాంత్ తన నాన్న రంగయ్యకి ఫోన్ చేసి ఇలా అంటాడు. నాన్న, నువ్విచ్చిన సలహా అద్భుతంగా పనిచేస్తుంది. దెబ్బకు దయ్యం దారిలోకి వచ్చింది. చెప్పాను కదరా, నేను చెప్పిన ఉపాయం తప్పకుండా పనిచేస్తుందని. కానీ అప్పుడే సంతోషపడిపోగో. ముందు తనని ఒప్పించి కొన్నాళ్ళు మన ఊరికి వచ్చి ఉండండి. ఇక్కడ పొలం పనుల్లో పడితే తనలో పూర్తిగా మార్పు వస్తుంది. నువ్వే తనకి ఏదో ఒకటి సర్ది చెప్పి ఒక 2 రోజుల్లో ఊరికి తీసుకురా. ఈలోగా మీ చెల్లిని కలిసి నేను ఊరికి తిరిగి వచ్చేస్తాను. అలాగే నాన్న, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి శ్రీకాంత్ ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత లక్ష్మిని పిలిచి తనతో ఇలా అంటాడు.
ఇప్పుడే నేను నాన్నగారితో మాట్లాడాను. ఆయన సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ఆయన ఒక షరతు పెట్టారు. ఏంటండి ఆ షరతు? మన అప్పులు తీరేంత ధన సహాయం చేస్తానన్నారు. కానీ అందుకు బదులుగా ఒక నెల రోజులు ఊరికి వెళ్ళి పొలంలో పనిచేయాలని షరతు పెట్టారు. అందుకే మనం ఒక 2 రోజుల్లో ఊరికి బయలుదేరాలి. సిద్ధంగా ఉండు. ఏంటి, పొలంలో పనులు చేయాలా? నా వల్ల కాదండి. అయితే సరే పద. ఈ సామాన్లన్నీ తీసుకెళ్లి రోడ్డుపై ఉన్న ఫుట్పాత్ పైన పెట్టుకుని నేను రండి బాబు రండి, ఏది కొన్నా 10 రూపాయలే అని అమ్ముతూ ఉంటాను. ఆ పక్కనే నువ్వు బుట్టలో పూలు పెట్టుకొని మల్లెపూలు మల్లెపూలు అని అమ్ముకో. ఏంటండి, మీకు ప్రతిదీ వెటకారంగానే ఉంటుంది. ఇప్పుడు నేనేమన్నానని? ఇంకా నువ్వేమనాల్సిన అవసరం లేదు. మనకింతటి రాజయోగం పట్టడానికి కారణమే తమరు కదా. నువ్వు నీ ప్రకటనల పిచ్చి వలనే మనకి ఈరోజు ఈ పరిస్థితి. అందుకని ఇంకో మారు మాట్లాడకుండా నోరు మూసుకుని ఊరికి పద. చేసుకున్న దానికి చేసుకున్నంత మహదేవా అని ఇంకేం చేస్తాను, మీరు చెప్పినట్టే వింటాను అని అనుకుని లక్ష్మి నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. తన పథకం పనిచేసిందని శ్రీకాంత్ తనలో తాను నవ్వుకుంటూ సంతోషపడుతుంటాడు. ఇదిలా ఉండగా శ్రీకాంత్ ఇంటి నుంచి కారులో బయలుదేరిన రంగయ్య తన కూతురైన పల్లవింటికి వస్తాడు. కార్ దిగి ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్లేసరికి పల్లవి గుమ్మం బయట కూర్చుని బోరున ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రంగయ్య తన దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. అమ్మా పల్లవి, ఏం జరిగిందమ్మా? ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? అల్లుడి గారు ఏమన్నా అన్నారా? నాన్న, మీ అల్లుడు గారు నాకు అన్యాయం చేశారు నాన్న. నన్ను నమ్మించి మోసం చేశారు. నువ్వు మంచివాడువని చెప్పి ఇతనికి ఇచ్చి నా పెళ్లి చేసావు. ఇప్పుడు మనందరం మోసపోయాం నాన్న. ఇక నా బ్రతుకంతా అయోమయం అయిపోయింది నాన్న అని గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రంగయ్య తన కూతుర్ని సముదాయించి తనతో ఇలా అంటాడు. అమ్మా పల్లవి, నువ్వు ముందు ఏడవడం ఆపు. కాసేపు అలా కింద కూర్చో, నిదానంగా ఊపిరి పీల్చుకో. ఇప్పుడు చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? ఇంతకీ అల్లుడు గారు నీకు చేసిన అన్యాయం ఏంటి? ఏం జరిగిందో నిదానంగా నాకు చెప్పు. నాన్న, మీ అల్లుడు గారు నాకు సవతిని తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అల్లుడు గారు అంత పని చేశారా? అసలు ఏం జరిగింది? వివరంగా చెప్పు. చెబుతాను నాన్న, చెబుతాను. పెళ్ళైన కొత్తలో అంతా బాగానే ఉండేది. నన్ను ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కానీ కొంతకాలం క్రితం ఆయనకి ఆఫీస్లో ప్రమోషన్ వచ్చిందని చెప్పారు. నేను చాలా సంతోషించాను. ఆ ప్రమోషన్ కోసం ట్రైనింగ్ అవసరమని తను పెద్ద ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి నెల రోజులు ఏదో ఊరికి వెళ్ళొచ్చారు. వచ్చినప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఏంటమ్మా ఆ మార్పులు? ఆయన ఎంతసేపు తన ఫోన్లో ఎవరో అమ్మాయితో మాట్లాడటం మొదలు పెట్టారు. ఏం మాట్లాడుకునేవారమ్మా? వారి మాటల్ని నువ్వేమన్నా గమనించావా? ఏమో నాన్న, నాకు తెలీదు. తెలియకుండానే నీకు అవతల మాట్లాడుతున్నది అమ్మాయని ఎలా తెలుసు? ఆయన ఫోన్లో ఎప్పుడూ ఆ ఒకే గొంతు వినిపిస్తుంది, ఒక అమ్మాయి గొంతు. నేను ఆ మాత్రం గుర్తుపట్టలేనా నాన్న? మరి అవతల మాట్లాడేది అమ్మాయి అని తెలిసినప్పుడు ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో ఆ మాత్రం తెలియదా నీకు? ఎలా తెలుస్తుంది నాన్న? వాళ్ళెప్పుడు ఆ దిక్కుమాలిన ఇంగిల్ పేస్లో మాట్లాడుకునేవాళ్ళు. బహుశా నాకు అర్థం కావద్దని అనుకుంటా. ఆయన ఆ దిక్కుమాలింది ఎప్పుడూ అదే భాషలో మాట్లాడుకొని చచ్చేవాళ్ళు. బహుశా అల్లుడి గారి ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరో అయి ఉంటారు కదమ్మా. ఒకవేళ ఆఫీస్ వాళ్ళే అయ్యుంటే నేను అప్పుడే గుర్తుపట్టేదాన్ని. నేను చదువుకున్నదాన్ని నాన్న, ఆ మాత్రం నాకు తెలియదా నాన్న? చదివావులే, పెద్ద చదువు. 5వ తరగతి 10 సార్లు తప్పి. అబ్బా నాన్న, ఇప్పుడు నా చదువు గురించి అవసరమా? ముందు మీ అల్లుడు గారి విషయం తేల్చండి. సరే చెప్పు. ఆ ఫోన్లో మాట్లాడే అమ్మాయి అల్లుడి గారి ఆఫీస్లో పనిచేసే అమ్మాయి కాదని నీకెలా తెలుసు? ఆఫీసులో వారైతే ఎవరైనా సమయం సందర్భం లేకుండా చేస్తారా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆ ఫోన్ని వదలకుండా ఆ దిక్కుమాలిన దాంతోటే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మీరే చెప్పండి నాన్న, ఎవరైనా ఆఫీస్ వాళ్లతో ఇంతలా ఫోన్లో మాట్లాడతారా? నువ్వు చెప్పింది నిజమే. మరి విషయం గురించి అల్లుడి గారిని అడిగావా? లేదు నాన్న. మరి అడగకుండా నువ్వు నిర్ణయానికి ఎలా వచ్చావు? నా చెవులతో నేను విన్నానని చెబుతుంటే నమ్మవేంటి నాన్న? నీకు నాకంటే మీ అల్లుడు గారు ఎక్కువైపోయారా? అది కాదమ్మా, ముందు జరిగిందేంటో ఒకసారి అల్లుడి గారిని కూడా అడిగితే సరిగ్గా ఉంటుంది. నిజానిజాలు తెలుసుకోకుండా అతనిపై అభాండాలు వేయడం సరికాదు. అయితే ఇప్పుడు ఏమంటారు నాన్న?
నేను చెప్పేది అబద్ధం. మీ అల్లుడు గారు మగజాతి ఆణిముత్యం, అంతేనా? మరెందుకు కాదు నిన్ను తింగరి మొహం అని మీ అన్నయ్య తిట్టేది? అక్కడ చూస్తేనేమో వాడి భార్య అలా, ఇక్కడికి వస్తేనేమో నువ్విలా. దేవుడా, నేను ఏ పాపం చేశానయ్యా నాకు ఇలాంటి తింగరి కుటుంబాన్ని ఇచ్చావు? నాన్న, నువ్వు కూడా అలాగేనా? అయినా ఆ సచ్చినోడి పెళ్ళానికి ఏమైంది? వాడి గొడవ నీకెందుకులే గాని ముందు నీ గొడవ సంగతి చూద్దాం. అయితే ఏం చేద్దాం నాన్న? ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? పోనీ ఎవరైనా మంచి లాయర్ని చూసి కోర్టులో కేసు వేద్దామా? ఇదిగో, ఈ తొందరపాటే కాస్త తగ్గించుకుంటే మంచిదే. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడున్నారు? ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. అయితే ముందు అల్లుడు గారిని ఆఫీస్ నుంచి రానివ్వు. ఆ తర్వాత ఏం జరిగిందో తనతో నేను మాట్లాడి కనుక్కుంటాను. అప్పటి వరకు మీ ముసలి ఏడుపులు ఏడవడం ఆపు. పద ఇంట్లోకి వెళ్దాం అని చెప్పి ఇద్దరూ ఇంటి లోపలికి వెళ్తారు. అలా సాయంత్రం అయిపోతుంది. సాయంత్రానికి రంగయ్య అల్లుడైన మహేష్ ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికొస్తాడు. తను రాగానే ఇంట్లో సోఫాలో కూర్చున్న రంగయ్యని చూసి ఇలా అంటాడు. అరే మామయ్య గారు, ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఎలా ఉన్నారండి? ఊర్లో అంతా కుశలమేనా? మీ కొడుకు కోడలు ఎలా ఉన్నారు? ఆహా, రా బాబు రా. మధ్యాహ్నం వచ్చాను బాబు. ఊర్లో అంతా బాగానే ఉంది. శ్రీకాంత్, లక్ష్మీలు కూడా క్షేమంగానే ఉన్నారు. మరి మీరు వచ్చిన సంగతి పల్లవి నాకు ఫోన్ చేసి చెప్పినా సరిపోయేది. ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని కాస్త తొందరగానే వచ్చేవాణ్ణి. ఇంతకీ ఎక్కడుంటాను? మీకు కాఫీ టిఫిన్ ఏమైనా ఇచ్చిందా లేదా? అన్నీ అయ్యాయి బాబు. ముందు నువ్వు ఇలా కూర్చో. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి మామయ్య గారు ఆ విషయం? అంత ముఖ్యమైనదైతే ఆగండి, పల్లవిని కూడా పిలుస్తాను, తను వింటుంది. ఇంత మంచివాడివి, మరి పల్లవికి అంత ద్రోహం ఎలా చేయాలని అనిపించింది బాబు? ఏంటి మామయ్య గారు మీరు మాట్లాడుతుంది? నేను పల్లవికి ద్రోహం చేయడమా? నేను కలలో కూడా ఆలోచన చేయను. అయినా ఇంత పెద్ద అభాండం నాపై వేయాలని మీకెలా అనిపించింది? అదేంటి బాబు, నువ్వు ఎవరో అమ్మాయితో తెగ ఫోన్లో మాట్లాడుతున్నావంట. ఉదయం నుంచి రాత్రి వరకు అస్సలు ఫోన్ వదలడం లేదంట అని మీకెవరు చెప్పారు? ఎవరో చెబితే నేనెందుకు నమ్ముతాను బాబు? నా కూతురు, నీ భార్య పల్లవి చెప్పింది. ఏంటి, నేను వేరే అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నానని పల్లవి మీకు చెప్పిందా? తనకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఆగండి, ఇప్పుడే తనని పిలుస్తాను అని అంటూ మహేష్ గట్టిగా పల్లవిని పిలుస్తాడు. అప్పుడు ఇంటి లోపటి నుంచి పల్లవి అక్కడికి వచ్చి ఇలా అంటుంది. ఏంటండి, ఎందుకు అలా అరుస్తున్నారు? నువ్వు మీ నాన్న కలిసి నాపై వేసిన అభండానికి నిన్ను పల్లకిలో ఎత్తి తిప్పమంటావా? నేనేం చెప్పాను? జరిగిందే కదా చెప్పాను. ఏంటి జరిగింది? నేను వేరే అమ్మాయితో మాట్లాడడం నువ్వు చూసావా? చూడలేదు, కానీ విన్నాను. ఎప్పుడు విన్నావు? ఎక్కడ విన్నావు? ఎక్కడ విన్నానంటే ఏంటి? ప్రతిరోజు మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆ దిక్కుమాలిన ఫోన్లో ఆ టక్కులాడితో మాట్లాడుతూనే ఉంటారు కదా. ఏం మాట్లాడుతుంటే విన్నావు ఒకసారి చెప్పు. అదే, మీరు పళ్ళికిలిస్తూ పొద్దున లేవంగానే హలో సిరి, హాయ్ సిరి, దట్టి సిరి, కొత్తిమీర కట్ట సిరి అని మాట్లాడుతూ ఉంటారుగా, ఆ మాటలే విన్నాను అని పల్లవి అనగానే మహేష్ సోఫాలో కూర్చొని పగలబడి నవ్వటం మొదలు పెడతాడు. అది చూసిన రంగయ్య పల్లవి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. కాసేపటికి ఆ ఆశ్చర్యంలో నుంచి తేరుకొని పల్లవి మహేష్తో ఇలా అంటుంది. నేనిప్పుడేమన్నానని అంతలా పడిపడి నవ్వుతున్నారు? నేను మాట్లాడింది నిజమే కదా, అందులో వెటకారం ఏముంది? అప్పుడు మహేష్ నవ్వటం ఆపేసి మళ్ళీ లేచి నిల్చొని పల్లవితో ఇలా అంటాడు. ఓ పిచ్చి మొహమా, నేను సిరి సిరి అనేది అమ్మాయిని కాదే, నా ఫోన్లో ఉండే వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ని. వాయిస్ గీసు అది నాకు తెలీదు. వేరే అమ్మాయితో మాట్లాడారా లేదా? ఓసే తింగరిదానా, ముందు అల్లుడు గారు ఏం చెప్తున్నారో అది విను. మీరు చెప్పండి అల్లుడు గారు, అదేదో ఫోన్లో ఫ్యూచర్ అనేదో అంటున్నారు. అయ్యో మామయ్య, ఇది సిరి అని ఐఫోన్లో ఉండే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి ఇంటర్నెట్లో ఏదైనా వెతకాలి అంటే, ఏదైనా విషయం గురించి వివరాలు తెలుసుకోవాలి అని అంటే, నా ఫోన్లో ఏ సిరి అని దానికి చెబితే మొత్తం అంతా అదే వెతికి పెడుతుంది. నాకు ఆఫీస్కి వెళ్ళడానికి క్యాబ్ కావాలి అన్నా అదే బుక్ చేసి పెడుతుంది. ఇదిగో, నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఏమండి నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది అన్నప్పుడల్లా అదే ఫుడ్ డెలివరీ యాప్లో బుక్ చేసి పెడుతుంది. అయినా పల్లవి తప్పేం లేదులేండి మామయ్య గారు. ఆ ఫోన్లో అది బదులు ఇవ్వాలి అని అంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అది తనకు అర్థం కాక నేనెవరో అమ్మాయితో మాట్లాడుతున్నాను అనుకుని అపార్థం చేసుకుంది.
నాకు ముందే తెలుసు బాబు, ఇలాంటిదేదో ఉండే ఉంటుందని. అయినా నా కూతురు గొడవ తట్టుకోలేక అనవసరంగా మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి బాబు. అయ్యో మామయ్య గారు, ఎందుకండి అంత పెద్ద మాటలు అంటున్నారు? అయినా మీ కూతురి విషయం నాకు ముందే తెలుసులేండి. ఈ తింగరిది ఏదో ఒక రోజు ఏదో పెద్ద పెంట పెడుతుంది అని అనుకుంటూనే ఉన్నాను. అయినా ఇన్నాళ్ళు ఈ చదువు సంధ్య రాని దాంతో మీరు ఎలా అయ్యగారండి? ఏం చేస్తాను బాబు, కన్నాను కదా, కాబట్టి నాకు తప్పలేదు. ఇప్పుడు కట్టుకున్నావు కాబట్టి నీకు తప్పదు. దీని తెలివితేటలు తెలిసే నేను అమాయకత్వంతో ఎలా బతుకుతుందో ఏమో అని మీలాంటి చదువుకున్న వాడికి ఇచ్చాను. అయ్యో మామయ్య గారు, అలా బాధపడకండి. కొంచెం తింగరదైనా నా భార్య బంగారం అని అంటాడు మహేష్. ఆ మాటలు వినగానే తను చేసిన తప్పేంటో తెలుసుకొని తనని క్షమించమని ఏడుస్తూ ఇలా అంటుంది. ఏమండి, నన్ను క్షమించండి. నాకున్న మిడిమిడి జ్ఞానంతో దేవుళ్లాంటి మిమ్మల్ని అనుమానించాను అని అంటుంది పల్లవి. వెంటనే మహేష్ తన కన్నీళ్లు తుడుస్తాడు. అప్పుడు రంగయ్య వాళ్ళిద్దరితో ఇలా అంటాడు. చూడమ్మా పల్లవి, ముందు ఏం జరిగిందో తెలుసుకోకుండా అనవసరంగా అల్లుడి గారిపై లేనిపోని నిందలు వేశావు. అల్లుడు గారు మంచివారు కాబట్టి నువ్వు చేసిన తప్పుని పెద్ద మనసుతో క్షమించారు. ఇక నుంచైనా ఏ పని చేసినా తింగరితనంతో తొందరపాటుతో ఆలోచించకుండా కాస్త నిదానంగా తెలివిగా ఆలోచించు. లేనిపోని అనుమానాలు పెట్టుకుని బంగారు లాంటి కాపురాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పి అల్లుడు కూతురిని వచ్చే పండగకి ఊరికి రమ్మని ఆహ్వానించి అక్కడ్నుంచి బయలుదేరి తన కార్లో ఊరికి వెళ్ళిపోతాడు రంగయ్య. ఇక అప్పటి నుండి రంగయ్య తన తెలివితో తన ఊరివారి అందరి సమస్యలు తీర్చేవాడు.